Good evening, my dear students. This is your Subbarao sir. సో గ్రూప్ వన్లో ఒక్కొక్క ఆన్సర్కి 8 మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం మంచి టాప్ సర్వీసెస్ రావాలంటే మనకు మార్క్స్ కూడా టాప్లో ఉండాలి. ఎక్కువ మార్క్స్ రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది. అందరూ గట్టిగానే చదువుతూ ఉంటారు. అందరిని ఎదిరించి మనం గట్టిగా ఎదిరించి మనం మంచి మార్క్స్ సాధించాలంటే దానికి తగ్గ కంటెంట్ కూడా ఉండాలి మన ఆన్సర్లో. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి మీరు రాసిన ఆన్సర్కి 8 మార్కులు రావాలంటే ఎలా? యాక్చువల్గా ఇది నిజం చెప్పాలంటే ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్లో ముఖ్యంగా గ్రూప్ వన్లో 8 మార్కులు అన్ని క్వశ్చన్లకు వస్తాయంటే ఖచ్చితంగా రావని చెప్తాం. అన్ని క్వశ్చన్లకు అయితే 8 మార్కులు రావు. మ్యాక్సిమం క్వశ్చన్స్కి మనం 8 మార్కులు తెచ్చుకోగలిగితే మనం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డిఎస్పి, సిటిఓ లాంటి టాప్ సర్వీసెస్కి మనం ఎంపిక అవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి 8 మార్కులు రావాలి అంటే మనకు దానికి తగ్గట్టు కంటెంట్ కూడా మన దగ్గర ఉండాలి కదా. అన్ని 15 క్వశ్చన్లకు 8 మార్కులు అయితే రావడం ఇంపాసిబుల్. ఒక 5-6 క్వశ్చన్లకు అయితే మనం తెచ్చుకోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. సో దీనికి ఒక ఆర్గనైజ్డ్ ఆన్సర్ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇంట్రొడక్షన్ ఉండాలి. దీనికి ఇంట్రొడక్షన్లో మంచి కంటెంట్ ఉండాలి. మంచి డేటా, న్యూమరికల్ డేటా రాయాలి. అదేవిధంగా మంచి అనాలిసిస్ ఉండాలి. మెయిన్ ఆన్సర్ రాసేటప్పుడు మీరు దాన్ని మంచి ఎగ్జాంపుల్స్ తోటి ఆ ఆన్సర్ని రాయాలి. లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏది రాస్తున్నా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అది ఉన్నప్పుడే మీకు వస్తుంది అనమాట. ఫ్లో చార్ట్స్ వేయాలి, మ్యాప్స్ వేయండి, డయాగ్రామ్స్ వేయండి, ఏదైనా వేయండి. కాకపోతే ఎగ్జాంపుల్స్ తోటి కరెంట్ డేటాతో ముడిపెట్టి రాయాలి. తర్వాత రైటింగ్ ఒకటి బాగుండాలి. మనకి 8 మార్కులు రావాలి అంటే క్లియర్గా, గుండ్రంగా లేకపోయినా పర్లేదు కానీ రైటింగ్ క్లియర్గా ఉండాలి. చూడంగానే అర్థం అవ్వాలి. ఈ ఒత్తులు పొల్లులు ఆ పదాలు వాళ్ళు ఎత్తుక్కోకూడదు. పొరపాటున వాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందా మీరు ఎన్ని పేజీలు రాసినా కానీ వృధానే అవుతుంది. అందుకని ఆన్సర్ చాలా క్లియర్గా ఉండాలి. మంచి సరళమైనటువంటి భాషలో, సాధారణమైన భాషలో, సరళమైనటువంటి విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా మీ ఆన్సర్ ఉండాలి. ఇది ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఏ భాష అయినా సరే. ఇదొకటి కూడా మీకు ఇంపార్టెంట్. ఇక కానీ చూస్తే మనం కన్క్లూజన్ కూడా ఇవ్వాలి. ఆన్సర్ కన్క్లూజన్ కూడా ఇవ్వండి. మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఆ కన్క్లూజన్. తర్వాత మంచి అనాలిసిస్ ఉండాలి. అనాలిసిస్ అంటే ఏంటి? ఆ ఇచ్చినటువంటి సమస్యను మనం అన్ని దృక్కోణాల్లో పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం విశ్లేషణ అంటాం. దాని గురించి సంపూర్ణంగా అన్ని వైపులా, అన్ని డైమెన్షన్స్లో మనం చక్కగా చెప్పడాన్ని విశ్లేషణ. ఖచ్చితమైన విశ్లేషణ ఉండాలి. ఏదో రొటీన్గా రాస్తే మాత్రం రావు. సో ఆ విశ్లేషణకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మనకి 8 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 9, 10 అయితే రావు, అందులో అనుమానమే లేదు. 8 మార్క్స్ వరకు అయితే మనం వెళ్ళొచ్చు. ప్రతి పేపర్లోనూ మనం కొన్ని క్వశ్చన్స్ 8 మార్క్స్ వరకు మనం సాధించవచ్చు. సో కాబట్టి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ కానీ మీరు పాటిస్తే గ్రూప్ వన్లో మీకు కొన్ని క్వశ్చన్లకు 8 మార్క్స్ రావడం వల్ల మీరు ఈజీగా టాప్ సర్వీసులకు ఎంపుకోవడం జరుగుతుంది. అన్నిటికీ ఎక్స్పెక్ట్ చేయకండి 8 మార్కులు. అన్ని క్వశ్చన్లకు అయితే 8 మార్కులు రావడం అనేది ఇంపాసిబుల్. 7, 8, 6 నుంచి మీకు 8 మధ్యలో ఎక్కడొచ్చినా మీకు సర్వీస్ వస్తుంది. అందులో అనుమానమే లేదు. సో కాబట్టి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. మీ ఆన్సర్లో కంటెంట్ ఉందా, డేటా ఉంటుందా, లేటెస్ట్ డేటా, సర్వే ప్రకారం, ఐఎంఎఫ్ ప్రకారం, వరల్డ్ బ్యాంక్ ప్రకారం, వివిధ ఆర్గనైజేషన్ల ప్రకారం, వివిధ సంస్థల ప్రకారం కొటేషన్స్ ఇవన్నీ ఉన్నాయో చూసుకోండి మీ ఆన్సర్లో. సో చక్కగా రైటింగ్ పెట్టుకోండి. పేరాల రూపంలో రాయండి, లేదా పాయింట్స్ రూపంలో రాయండి. చక్కగా రాయండి, కొట్టువేతలు లేకుండా చూసుకోండి. రైటింగ్ బాగా ఉండేటట్లు చూసుకోండి. ఇవన్నీ చేస్తేనే వస్తుంది. మరి ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఫైనల్గా 8 మార్కులు రావాలంటే మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాస్తే ఆ టెస్ట్ సిరీస్లో మీరు అసలు ఇవన్నీ పాటిస్తున్నారా లేదా? ఇప్పుడు మా దగ్గర రాసేవాళ్ళు రోజు ఎంతో బాగా రాస్తున్నారు. అయినప్పటికీ నేను ఏ ఒక మిస్టేక్ చూపించి వాళ్ళకి వీటిని కరెక్ట్ చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను. సో మీరు పైన స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళు అంతే. ఇప్పుడు ఆ మధుసూదన్ అనే అతను, ఆయన కూడా అంతే. అన్నీ మనం కరెక్ట్ చేసి మళ్ళీ ఆయన లాస్ట్ 8 మార్క్స్ వచ్చింది. లాస్ట్ 1-2 టెస్టుల్లో ఆయనకి 8 మార్క్స్ వేయగలిగాం. అది కూడా కొన్ని క్వశ్చన్స్కి. సో చూడండి, అప్పటికే ఆయన టాప్ ర్యాంక్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆన్సర్ ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇంత మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి?
మీరు అనుకుంటారు డేటా రాసండి, ఏం డేటా రాస్తున్నారు, ఎక్కడ రాయాలి, లేదంటే ఏమి కంటెంట్ ఇస్తున్నారు, ఏం కొటేషన్స్ ఇస్తున్నారు, ఏం ఆన్సర్ ఇస్తున్నారు, అది కరెక్టా కాదని తెలియాలి కదా మనకి. అందుకు మీకు ఒక ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటర్ కూడా మనకి ఇలా గైడ్ చేసే వ్యక్తి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకంతా నేను రాత్రుళ్ళు కూడా పేపర్లు కరెక్షన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో రాత్రుల వరకు 1:00, 2:00 వరకు కూడా కరెక్షన్ చేసి పేపర్లు పంపిస్తున్నాను. సో, ఇట్లా చేయించుకుంటే మీకు ఖచ్చితంగా గ్రూప్ వన్ వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. టెస్టులు రాయండి. ఏ ఇబ్బందే లేదు. చక్కగా ఒక్కొక్క పేపర్ కనీసం కొన్ని టెస్టులైనా రాసి ఇలాంటివన్నీ మీరు మోడిఫికేషన్ చేసుకోండి. ఇలాంటివన్నిటిని రెక్టిఫై చేసుకోండి. వీటన్నిటిని సరి చేసుకోండి. మీరు ఖచ్చితంగా మీకు దాదాపుగా ఒక 5-10 మధ్యలో 10 క్వెషన్‌ల మధ్యలో ఎక్కడైనా సరే మీకు 8 మార్కులు వస్తాయి. దాంతో మీ స్కోర్ పెరిగి టాప్ సర్వీస్‌కెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.